ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడుదురుగాక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆమేన్. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి, చూపుతున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి, నడిపిస్తున్నటువంటి నడిపింపును బట్టి దేవాతి దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగుగాక. మీ అందరికీ మరొకసారి మానసిక, శారీరక, ఆత్మీయ, ఆర్థికంగా మంచిగా దీవించబడుతురుగాక. ఎందుకనంటే పరిచయం నడిపిస్తున్నారు, అనేక మందికి చూపిస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. ప్రియులారా, చాలా సంతోషం. మరి ప్రస్తుతానికి ఈ దినం ఇక్కడ లేను, నేను ముందుగుండా రికార్డ్ చేయబడిందని చెప్తున్నాను కదా. దేవుని స్తోత్రం. ప్రస్తుతానికి చెన్నైలో ఉన్నాను. మీరు ఫోన్ చేసినా సరే ఫోన్ కాల్స్ అందవు. బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ ప్రతి శనివారం సాయంత్రం 6:30 ప్రసారం అవుతున్నటువంటి మీ ఆరాధన ఛానల్లో అనేక మందికి ఇంకాను పరిచయం చేయండి, అనేక మందిని బలపరచండి, స్థిరపరచండి, ప్రభువులో నడిపించండి, మంచి దీవెనలు పొందుకోండి యేసు నామములో. అంతేకాకుండా ప్రియులారా, మరి చర్చ్ కోసం ప్రార్థనలు చేస్తూ ఉండండి. మనకు 1000 గజాల స్థలం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆయన కుబేరుడు కాబట్టి, ఆస్పరుడు కాబట్టి, కోటీశ్వరుడు కాబట్టి, ఐశ్వర్యవంతుడు కాబట్టి, ధనానికి ఏమి కూడా కొదువు లేదు. మరి ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఆశించాలి. అడగండి నేను ఇస్తానని అంటున్నాడు. అడుగుడి ఇవ్వబడును. ఓకే, అట్టి విధంగా దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామములో మీ అందరికీ దీవెనలు కలుగును గాక. రండి ప్రియులారా, మరి ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారిని, నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారిని, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే, యుగ యుగాల తలపు మది నిండెని. యేసయ్యా నా హృదయ స్పందన నీవే గదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే గదా, విశ్వమంత నీ నామము ఘననీయము. రండి, నా అనుభవంలో రండి ఒక అనుభవాన్ని దేవుని తెలియనట్టు ప్రజలకి చెప్పనివ్వండి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు నేను హైందవ కుటుంబంలో ఉంటుండేవాడిని. తెలిసేది కాదు ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది వెలుగో ఏది చీకటో తెలిసేది కాదు, ఏది మంచో ఏది చెడేది తెలిసేది కాదు. అజ్ఞానం అనే చీకట్లో నేను ఉండేవాడిని. ఎందుకంటే అజ్ఞానం అహంభవతి వినాశాయ నరక ధ్వంస ప్రాప్తి అనేటువంటి శ్లోకం ఒకటి ఉంది. అజ్ఞానం అనే భక్తి నరకం అనేటువంటి అగ్నిగుణంలోనికి తోసేస్తుందంట. కాబట్టి ప్రియులారా, నేను అజ్ఞానం అనేటువంటి భక్తిని కొనసాగిస్తుండేవాడిని, నరకానికి వెళ్ళిపోయేవాడిని. కానీ ప్రభు ఎక్కడో తన యొక్క ప్రేమలో నేను దాగున్నాను, తన యొక్క మనసులో నేను దాగున్నాను. ఈ భూమి, ఆకాశ, సూర్యచంద్ర నక్షత్రాదులు పుట్టింపక మునిపే ఆయన యొక్క కనికరం చేత నేను ఏర్పరచబడ్డాను. కాబట్టి ఈ దినాన నా ఫ్రెండ్ నరకానికి వెళ్ళిపోయాడు, కానీ నేను మాత్రం తప్పించబడ్డాను ప్రియులారా. వాడికంటే నేను ఎక్కువ కాదు, కానీ కేవలం దేవుని కృప, దేవుని యొక్క వాత్సల్యం, కనికరం అని చెప్పేసి నేను చెబుతూ ఉన్నాను ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందులో ఒక శ్లోకం ఏమని చెప్తుంది అంటే ప్రియులారా, ఆది శంకరాచార్యులు ఈ విధంగా సెలవిచ్చారు. ఏ విధంగా అంటే, పాషాణై రాల ఎంభద్వా దేవాహ పాషాణయావచ బ్రూహి పండిత దేవస్తు కస్మిన్ స్థానే సతిష్ఠితి. దానికి అర్థం ఏంటంటే, ఓ పండితులారా, మీరు రాళ్లతో మందిరాలను నిర్మించారు, అవే రాళ్లతో మీ దేవుళ్ళైన విగ్రహాలను నిర్మించారు, వాటిని మందిరాలలో కూర్చుండబెట్టినారు. 2 రాళ్లే గనుక వాటిలో మీ దేవుడు ఎవరు? అంటే చూడండి, శంకరాచార్యుల వారు అంటున్నారు, రాళ్లతో మందిరాలు మీరు నిర్మించారు, అదే రాళ్లతో చెక్కి లోపల ఒక విగ్రహాన్ని పెట్టి మీరు ఆరాధిస్తున్నారు. అది రాయి రాయే, ఈ రెండిట్లో ఏది మీ దేవుడు అని చెప్పేసి శంకరాచార్యుల వారు సెలవిస్తున్నారు ప్రియులారా.
కాబట్టి ఏది మంచో, ఏది చెడో, ఏది నాణ్యతో, ఏ నాణ్యత కానిదో అని చెప్పేసి తెలుసుకోవడానికి మనకు జ్ఞానం కావాలి ప్రియులారా. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు మనం వస్త్రాలయంకి లేదంటే ఒక షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఒక వస్తువు కొనాలనుకుంటున్నాం అనుకోండి, అనేకమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకురమ్మంటాం. అందులో ఏంటో ఏదైతే మనకి సరిపడుతుందో, ఏదైతే ఎక్కువగా నాణ్యత కలిగి ఉంటుందో, ఏదైతే ఎక్కువగా మనకు మన్నికి వస్తుందో, స్టాండర్డ్గా ఉంటుందో, పటిష్టంగా ఉంటుందో దాన్ని ఎంచి ఆచి తూచి పరిశీలించి పరిశోధించి పరీక్షించి అప్పుడు మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒక వస్తువు కొనడానికి ఇంత ఆలోచన పెడితే నీ జీవితానికి విలువనిచ్చేవాడు, నువ్వు జీవించనన్నాళ్ళు కూడా తోడుగా ఉండేవాడు, నీకు రూపం పెట్టినటువంటి వాడు, నీ మట్టి ఘటంలోనికి తన ఊపిరి ఊదినటువంటి వాడిని తెలుసుకోవడానికి ఎందుకు ఆలోచించవు, ఎందుకు పరిశోధించవు, ఎందుకు పరిశీలించవు, ఎందుకు పరిశీలించకుండా ఉంటావు? ఏదైతే ఏముందిలే, అన్నీ ఒకటేలే, కాకపోతే వేరు వేరు స్థలాల్లో వేరు వేరు రూపాల్లో ఉంటాడు భగవంతుడు. అంత కర్మ ఎందుకు అంటున్నాను ఆయనకి? ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, ఆయనకి వేషాలు వేసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒకసారి చిలకట్టు వేయడం, ఒకసారి ప్యాంట్ వేయడం, ఒకసారి ఇది ఎక్కడికి వెళ్ళేటప్పుడు రకరకాల వేషధారణ, అంత అవసరం ఏమిటి వచ్చింది? అవసరం కాదు కదా. ఎక్కడైనా సరే మనం గుర్తుపట్టాలి, మన తండ్రిని గుర్తుపట్టగలిగినటువంటి శక్తి మనకి ఇచ్చాడు. అంతేగాని వేషాలు వేసుకుంటే నన్ను చూసుకో, నన్ను గుర్తుపట్టు, నేను మీ నాన్న నా చూడు, పోల్చుకో అని చెప్పానంటే అంత కర్మ ఏమొచ్చింది ప్రియులారా? కాదు. భగవంతుడు ఒక్కడే. ఏకీ భగవాన్ జాయితే, భగవంతుడు అన్నవాడు ఒక్కడే. ఏక నామకరణ భగవాన్ జాయితే, భగవంతుడు అన్నటువంటి వాడికి ఒకే ఒక నామం కలిగి ఉంటాడంట. అది లెక్క. దేవుని స్తోత్రం కలండి కాక. అట్టి విధంగా మనం పోల్చుకోవాలి ప్రియులారా. దేవుని స్తోత్రం కలండి కాక. మంచిది ప్రియులారా. అట్టి విధంగానే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నరకం నుండి తప్పించి మోక్షానికి చేర్చును గాక. ఎందుకంటే ఇతను ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను నరకం నుండి తప్పించడానికి, నిన్ను నన్ను పాపం నుండి క్షమించి విడుదల కలిగించి నరకం నుండి తప్పించి మోక్షానికి చేర్చడానికి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. కాబట్టి ఆ మోక్షరాజ్యానికి మనం ఎందుకు వారసులు కాకూడదు? ఎందుకు వారసత్వం పొందుకోకూడదు? ఎందుకు సత్యంలోకి నడవకూడదు? నువ్వు నిజంగా దేవుడు అయినట్లయితే నాకు కనిపించు, నీ ఫేస్ చూపించు, నీ ముఖం, నీ యొక్క స్వరాన్ని వినిపించు అని చెప్పి ఎందుకు అడగకూడదు? దేవుని స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. అట్టి విధమైనటువంటి జ్ఞానం, శక్తి, బలం మీకు అనుగ్రహింపబడిన కాక. ఈ మాటలని విత్తనాలు మీ హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపచేయను కాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా. ఇప్పుడు ఈ రోజున దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఏ విధంగా ప్రేమిస్తాడో మనం ఒకసారి చూద్దాం వాక్యాలు. కీర్తన గ్రంథం 91:14 వాక్యం ఒకసారి చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అనుంది. నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గాలన్నిటిలో ఏ మార్గం అయినప్పటికి కూడాను, అది ఎలాంటి మార్గం అయినప్పటికీ కూడా, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికి కూడాను, నువ్వు చిక్కడిపోకుండా, ఇరుకుని పడిపోకుండా, ఇబ్బందులు పడిపోకుండా, నువ్వు అవస్థలు పడిపోకుండా, చెమటెక్కిపోకుండా, టెన్షన్ ఫీల్ అయిపోకుండా సహాయం చేయడానికి ఎవరిని ఆజ్ఞాపిస్తాడంట? తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. లేదంటే నువ్వు ప్రయాణం అయ్యేటప్పుడు, నువ్వు బండి మీద ప్రయాణం అవ్వు, కారులో ప్రయాణం అవ్వు, బస్సులో ప్రయాణం అవ్వు, ఎయిర్ప్లేన్లో ప్రయాణం అవ్వు, ట్రైన్లో ప్రయాణం అవ్వు, ఏదైతేనప్పటికీ ఒక్క క్షణంలో మొత్తం జీవితాలు మారిపోతున్నటువంటి పరిస్థితి. ఒక క్షణంలో కళ్ళు మూసి తెరిచేలోగా జీవితాలు అయోమయం, అగమ్య గోచరంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఎప్పటికి ఏ క్షణం ఏది జరుగుతుందో నీకు నాకు తెలీదు, కానీ దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. నా పిల్లలు ప్రయాణం అవుతున్నారు, నా పిల్లలు ఈ పని చేయడానికి సిద్ధపడుతున్నారు, నా పిల్లలు ఇది ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు, నా పిల్లలు ఈ యొక్క అవస్థ పడుతున్నారు ఈ కార్యక్రమాన్ని సాధించడానికని. మీరు వెళ్ళండి, కాపాడండి, మీరు వెళ్ళండి, పక్కనే ఉండండి, మీరు వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తున్నాడంట. వారు ఏం చేస్తారంటే నీ పాదాలకి, నువ్వు నడిచి వెళ్ళేటప్పుడు, నువ్వు పరిగెత్తేటప్పుడు, ఏ చేసినా సరే నీ పాదాలకి, అంటే నీ పనిలో నీ పాదాలకు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుందరు అంటే దుష్టుడు నీ మీదకి రాకుండా వారు చుట్టూ నిన్ను ఆవరించుకుంటారని అర్థం. దుష్టుడు నిన్ను ముట్టుకోకుండా వాళ్ళు పట్టుకుంటారని అర్థం. దుష్టుడు నిన్ను లాక్కుండా వారి చేతితో తప్పిస్తారని అర్థం అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు సింహములను పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనంగా ద్రొక్కెదవు. ఎందుకని నా శక్తి నీ లోనికి ఫుల్ఫిల్ అవుతుంది. ద్రాక్షవల్లిలో నుంచి తీగల్లోనికి శక్తి వస్తుందన్నమాట. అది సరఫరా అవుతుంది, సప్లై అవుతుంది. కనుక ఎందుకు? నువ్వు ప్రేమిస్తున్నావు కనుక.
తన్నెందరైతే ప్రేమిస్తారో వారందరినీ కూడా ఆస్తికర్తలుగా చేస్తాను అని చెప్పేసి 8:21 సామెతల గ్రంథంలో సెలవిచ్చాడు ఆయన. తను ప్రేమించినటువంటి వారికి ఏ ఆపద రాదంట. తను ప్రేమించినటువంటి వారికి ఏ నింద రాదు, ఏ ఆపద రాదు, ఏ అడ్డంకాలు రావు. ఎందుకని అంటే తను అవతల ఆయన ఎవరు, దేవుడు, ఈ ఒక మాటలో చెప్పాలంటే ఈ జీవాత్మ ఆ పరమాత్మ కలిసి ఉన్నారు కాబట్టి ఈ పరమాత్మలో నుండి వస్తున్నటువంటి ఆ బలం అంతా కూడాను ఈ జీవాత్మకే అందుతుంది. తల్లి గర్భంలో శిశువుగా ఉండేటప్పుడు ఆ ప్రేగు మధ్యలో ఉంటాడు, ఆ ప్రేగుకి కనెక్ట్ అయి ఉంటాడు బిడ్డ శిశువు. ఈ తల్లి తీసుకున్నటువంటి ప్రతి ఆహారం అన్నపానీయాలన్నీ కూడాను ఈ ప్రేగు ద్వారా ఈ బిడ్డడికి అందుతుంది. ఎందుకంటే అంటిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి, దానికి కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి. అందుకనే ఈ తల్లి ఏం చేసినా సరే ఆ ప్రేగు ద్వారా ఆ బిడ్డకి బలాన్ని పొందుకోవడానికి శక్తి ఆ ప్రేగు ద్వారా ఆ పిల్లవానికి సప్లై అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే నువ్వు పాములను సింహములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను ద్రొక్కెదవు. నా శక్తి నీకే, నా అధికారం నీకే, నా ఆశీర్వాదం నీకే. అంతగా నువ్వు ప్రేమించబడదు, ఎందుకంటే నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి నేను కూడా అట్టి విధంగా అంతగా 1000 రెట్లు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియులరా, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఆ పాయం నీ యొద్దకు రాకుండా నేను కాస్తానంటాడు. రాత్రి వేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించి తెగులునికైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునికైనను నీవు భయపడకుందువు. అంటే ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి, గాలిలో తిరుగుతుంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఎవరిని ఎక్కువ ఎక్కడ మట్టు పెడదామా, ఎవరిని ఎక్కువ ఎక్కడ దొరుకుదామా, ఎవరిని ఎక్కడ మొట్టికాయ పెడదామా, వాటిని పాడు చేద్దామా, వాడి మానసిక శారీరక ఆత్మీయ ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ కొల్లగొడదామా, హింస పెడదామా, ఇబ్బంది పెడదామా అని చెప్పేసి తిరుగుతూ ఉంటాయంట. అందుకని రాత్రివేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణముకైనా, అంటే రాత్రి పగలు కూడా వాడు వర్క్ చేస్తూనే ఉంటాడు. ఇది వాకింగ్ అని తీసుకున్నట్లయితే వాడు ఎవరిని మింగుదనా అని చెప్పేసి వాడు గుంటకాడు నక్కలాగా అపవాదిగడు కాస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయినప్పటికీ కూడా నిన్ను కాపాడతాడంట, వాటన్నిటిలోంచి కూడా నిన్ను కాపాడతాడంట. ఎందుకు? నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కనుక. నువ్వు నా తండ్రి నీవే, కీర్తనకారుడు అంటాడు కదా, 18వ అధ్యాయంలో అంటాడు కదా, నీవు నా శ్రేష్టమైనటువంటి వాడవు, నీవు నా కేడము, నీవు నా దుర్గము, నీవు నా కొండ, నీవు నా ఎత్తైనటువంటి కోటము నువ్వే. అలాగన్నట్టు ఏంటంటే, తండ్రి నీవు నా శ్రేయస్సు కోరేవాడివి, నా సుఖం కోరేవాడివి, నా ఆయుష్ ఇచ్చేవాడివి, నా ఆరోగ్యాన్ని కోరేవాడివి, నా మంచి కోరేవాడివి, నా కుటుంబ క్షేమాన్ని కోరేవాడివి తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా అని చెప్పి ప్రేమిస్తున్నటువంటి వాడు ఆ మాట పలుకుతాడంట. అతని యందు దృష్టి కలిగినటువంటి వాడు ఆ మాట పలుకుతాడంట. అతని యందు మనసు పెట్టినటువంటి వాడు ఆ మాట పలుకుతాడంట. అతని యందు భారం మోపినటువంటి వాడు ఆ మాట పలుకుతాడంట. అప్పుడు ఆయన ఏమైనా నెమ్మది కూరుకుంటాడా? నిన్ను కాపాడు యెహోవా, కునుగడ నిద్రపడినట్లు నేనున్నాను రా బాబు, నీకేం పర్వాలేదు, 1000 రెట్లుగా నిన్ను కాపాడుతూ ఉంటాను, ఆశీర్వదిస్తూ ఉంటాను, దీవిస్తూ ఉంటాను, నడిపిస్తూ ఉంటాను, ప్రేమ చూపిస్తూ ఉంటాను, అపాయకరమైనటువంటి పరిస్థితులు అన్నింటిలోంచి కూడా నిన్ను నేను తప్పిస్తూ ఉంటాను అని చెప్పేసి అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయంకరమైనటువంటి మరి నాకు చెప్పాలంటే భయంకరమైనటువంటి పరిస్థితిలో ఎలాంటి అంటే మరి హైవేలో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నటువంటి కారు, నా ప్రక్కన ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, నేను ప్రక్కన కూర్చొని బైబిల్ చదువుతున్నాను, నా ప్రక్కన కూర్చున్నాడు అబ్బాయి. ఆ రోజున వాళ్ళ బాప్తిజం తీసుకోవడానికి రావడం జరిగింది, వెస్ట్ గోదావరి నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మేనత్త గారి యొక్క చుట్టూ అందరూ కూడా వెనకాల కూర్చున్నారు, వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. అడ్డంగా రానటువంటి పరిస్థితిలో, వీళ్ళైనటువంటి పరిస్థితుల్లో చాలా దగ్గరగా ఒక 3 కుర్రాళ్ళు అడ్డంగా వచ్చేసారు అంతే. 3 యవ్వనస్తులు, అప్పుడే 10th పాస్ ఇంటర్మీడియట్లోకి వచ్చినటువంటి వాళ్ళు. హైవేలో ఆ రోడ్ నుంచి ఈ రోడ్డుకి క్రాస్ చేశారనమాట, చాలా దగ్గరగా క్రాస్ చేశారు. అసలు బ్రేక్ చేస్తే తుల్లిపోవాలన్నమాట. స్కోడా ర్యాపిడ్, ఆ కారు స్కోడా ర్యాపిడ్ తుల్లిపోవాలి. కానీ వెంటనే లెఫ్ట్కి టర్న్ చేశాడు అబ్బాయి. లెఫ్ట్ టర్న్ చేసేసరికి వాళ్ళకి కొట్టి ఆ అబ్బాయిలు తుల్లిపోయారు. ఒక అబ్బాయి మాత్రం బానెట్ మీద పడి అద్దం బద్దలు కొట్టేశాడు అనమాట. అద్దంకి తలకాయ తగిలేసింది. అద్దం అంతా కూడా సాలిగూడ్లాగా మొత్తం అంతా చిట్లిపోయింది అలాగాను.
స్కోడా ర్యాపిడ్ అని డబల్ గ్లాస్ ఉంటుంది, చాలా గట్టి గ్లాస్ అది. అబ్బాయి వెంట్రుకలు కూడా లోపలికి చొచ్చిపోయినాయి, అందులో ఉన్నాయి బాగా ఇరుక్కుపోయినాయి ఉన్నాయి అవి. అంటే చిందర చిందర చిచ్చి అర్థమేమి రాలిపోలే. ఇప్పుడు మీకు తెలుసు కదా కొత్త మోడల్ కాబట్టి అలాగే ఉంటుంది అల్లికిలాగా. కానీ ఎవరికి ఒక చిన్న రక్తపు చుక్క కూడా రాలే. కానీ ఆ రోజున వాడు అద్దం కొట్టేసి కింద పడిపోయాడు, కంప్లీట్గా వాడు చనిపోయాడు. ఇంకా కోమ కాదు, డెడ్, కంప్లీట్గా చనిపోయాడు. వెంటనే నేనేం చేశాను అంటే ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన అంటే 37:7 యెహెజ్కేలు గ్రంథం నాకు సెలవిచ్చాడు. ఆయన జ్ఞాపకం చేశాడు, జీవాత్మ నాలో ఉన్నటువంటి జీవాత్మ ఈ కుమారులోనికి ప్రవేశించను గాక. ఫస్ట్ చిన్న ప్రార్థన చేశాను, చిన్న ప్రార్థన చేస్తున్నామలో విడుదల అయిపోను గాక. వెంటనే లేచాడు, మళ్ళీ పడిపోయాడు, పడిపోయి కంప్లీట్గా వదిలేశాడు, టోటల్గా ఈ యొక్క బ్రీతింగ్ విడిచిపెట్టేశాడు. వెంటనే ఎప్పుడైతే మరలా తిరిగి లేపి ఇక్కడ పట్టుకున్నానో నాలో ఉన్నటువంటి జీవాత్మ కుమారులోనికి ప్రవేశించను గాక, ఈ పరిస్థితిని తీసుకొచ్చి దురాత్మ చేస్తున్నాడు, పమన ఆజ్ఞాపిస్తున్నాను చేస్తున్నామలో అని చెప్పానంటే గొప్పని లేచాడు. ఒక్కసారిగాను లేచి నిలబడ్డాడు అంతే. ఇంకా అప్పటి నుంచి మరి అప్పుడే వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి హాస్పిటల్ చెక్ చేసి ఏమీ లేదు, ఎవరికి ఏమీ లేదు. దగ్గర ఒక ₹1,00,000 పెనాడి ఇది పడింది. అయినా వాళ్ళకి ఏమీ నేను ఇబ్బంది పెట్టలే. వాళ్ళకి సువార్త చేసి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి సువార్త చేసి ప్రార్థన చేసి వాళ్ళ పిల్లలు వాళ్ళకి అప్పచెప్పి అప్పుడు నేను పక్కన పెట్టి వచ్చేసాం. నిన్ను కాపాడు యెహోవా కొనుకాడు నిద్రపోడు అంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాం కనుక ప్రతి క్షణం కూడా ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆయన పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకట్లో సంచరించి తెగురునికైనను, మధ్యాహ్నం మంది పాడు చేయ రోగమునికైనను, రాత్రి వేళ కలుగు భయమునికైనను నీవు భయపడకుందువు. ఎందుకు? ఆయన మన సరిహద్దుల్ని విశాలపరుస్తాడు కాబట్టి. హల్లెలూయా. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడంట. వేటగాడు ఎవడు? అపవాదిగాడు. వేటగాడు ఎవడు? అపవాదిగాడు సైన్యం. ఊరిలో నుండి నిన్ను తప్పిస్తాడంట. నాశనకరమైనటువంటి నిన్ను నాశనపరిచినట్టు తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడంట. చూడండి, మన సునామీ లేదంటే సునామీ లాంటి కరోనా వచ్చింది, అనేక మంది పూడ్చుకుపోయారు. ఈ వాక్యాన్ని చేపట్టగలేనటువంటి వాళ్ళు, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు, ఈ వాక్యం ద్వారా తన శరీరాన్ని బాగు చేసుకోలేనటువంటి వాళ్ళు అందరూ కూడా కొట్టుకుపోయారు. ఈ వాక్యం 53:4-5 యెషయా గ్రంథం, 1 పేతురు 2:24 ఈ వాక్యాలను, ఆయన పొందిన గాయముల ద్వారా నువ్వు స్వస్థత పడి ఉన్నావు, స్వస్థత కలిగి ఉన్నది నీకు అని. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడును, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కలు ఎంత బలమైనటువంటివి, ఎవడైనా ముట్టుకోగలుగుతాడా? అంటుకుంటే బగ్గుమని మాడి మసి అయిపోతాడు. అది తెలియకపోవటం వల్ల ఆ ధైర్యం లేకపోయింది, అది తెలియకపోవటం వల్ల ఆయన విశ్వాసం లేకపోయింది, అది బోధ చేయలేనటువంటి పరిస్థితుల వల్ల తెలియకుండా పోయింది. దానివల్ల నువ్వు నీ ప్రాణం నష్టపోయావు. దేవుడు ఎప్పుడు కూడా సంపూర్ణంగా బ్రతకాలని, మంచి ఆరోగ్యం చేత ఆయుష్ని ఇవ్వాలని, నువ్వు మహింపరచాలని చెప్పి దేవుడు కోరుకుంటాడు. మధ్యాంతరంగా నువ్వు పోవాలని, లేకపోతే నువ్వు సూసైడ్ చేసుకోవాలని, నువ్వు నరకయాతన పడాలని, నువ్వు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోవాలని ఎప్పుడు కూడా తండ్రి అనుకోడు. తండ్రి అనుకుంటాడా? మీ తండ్రి మా తండ్రి అనుకుంటాడా? మరి మీ తండ్రి మా తండ్రి మనుషులాళ్ళు, వాళ్ళే అనుకోలేనప్పుడు దేవాతి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపై క్రీస్తులో నిన్ను ఆయన దాచి ఉంచాడు, ఆయన సృష్టించాడు. దేవుని స్తోత్రం గాక. క్రీస్తులో మనల్ని ఫదిలిపరిచాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను విడిపించెదను. 145:18 ఉంది. నాకు మొర్ర పెట్టినటువంటి వారు, నాకు నిజముగా మొర్ర పెట్టినటువంటి వారు నేను సమీపముగా ఉందునని సెలవిచ్చాడు ఆయన కీర్తన గ్రంథంలో. అంటే మొర్రపెట్టిన వారు వేరు, నిజంగా మొర్రపెట్టినటువంటి వారు. అంటే పైపైన భక్తి వేరు, లోతుల్లోకి నడిచేటువంటి భక్తి వేరు. ఈ భక్తులు 2 తేడాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. దేవుని స్తోత్రం గాక. చక్కగా ఆయన ఇప్పుడు కూడా విడిపించడం సిద్ధంగా ఉంటాడు. కాకపోతే మన మనసు మనం పెట్టుకోలేము. ఎందుకంటే బుర్ర నిండా ఆలోచనలు, వీళ్ళేమైపోతున్నారు, వాళ్ళేమైపోతున్నారు, పిల్లలు ఏమైపోతున్నారు, కుటుంబం ఏమైపోతుందో, సంసారం ఏమైపోతుందో, సంపాదన ఏమైపోతుందో, దీనికి ఇది అని చేసి బుర్ర నిండా ఆలోచనలు పెట్టుకోవడం వల్ల బిజీ షెడ్యూల్లోని అతని యందు మనసు పెట్టలేకపోతున్నాం, అతని మాటల యందు నమ్మిక ఉంచలేకపోతున్నాం. అందుకే మనం దుష్టుడికి దొరికిపోతున్నాం. నా యందు తండ్రి యందు నేనును కలిసి ఉన్నామని మీకు తెలియదా? నన్ను చూచి వాడు తండ్రిని చూచినట్టే కదా. ఎవడైతే నన్ను చేర్చుకుంటాడో వాడు నన్ను పంపిన వారిని కూడా చేర్చుకొనును. మా ఇద్దరం కూడా ఇంట్లోకి మేము ప్రవేశిస్తామని చెప్పి 10:40-41 మత్తయి సువార్తలో రాయబడింది. కాబట్టి ప్రియులారు, ఈ రోజున మనము మన తండ్రి కలిసి ఉన్నాము అనే సంగతి మనం మర్చిపోతే మరి ఎలా?
అందుకని అతన్ని ప్రేమించినటువంటి వారికి ఈ ఫెసిలిటీస్ అన్ని, స్పెషల్స్ అన్నీ కూడా వర్తిస్తాయంట. ఈ సదుపాయాలు, ఈ సౌకర్యాలన్నీ కూడా వర్తిస్తాయంట అతను ప్రేమించిన వారికే. అతను ప్రేమించినటువంటి వారికి వారు కూడా ఫలిస్తారంట. ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటారంట. హల్లెలూయా. యెహోవా తన భక్తులను భక్తుల యొక్క ప్రాణాలను కాపాడుతాడంట. సింహం పిల్లలైనా సరే లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ ఆయన ప్రేమించినటువంటి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఇలాంటి ఆశీర్వాదాలని, ఇలాంటి దీవెనల చేత, ఇలాంటి సంతోష ఆనందాలు కలిగించినటువంటి దేవాతి దేవునికి మనం ఏమిస్తే రుణం తీర్చుకుంటాం? ఆయన ప్రేమిస్తే చాలు, ప్రేమ చూపిస్తే చాలు, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే చాలు, ఆయన మాటకు ఒదిగితే చాలు, ఆయన దీవెనలు పొందుకుంటాం. ఆయనకు వెలుగుని ఆశ్రయిస్తే చాలు, ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది అని మన మనసు పెడితే చాలు, ఆటోమేటిక్గా మన దీవెన మనకు వస్తుంది. ఆయన మొత్తం సకల సౌకర్యాలు అన్నీ కూడా, ఆశీర్వాదాలు అన్నీ కూడా మన ముందే విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన అంతలా ఆయన తీసుకెళ్ళిపోలేదు, మనల్ని ఒంటరిగా చేయలేదు, మనకు తోడుగా ఉన్నాడు ఆయన. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, ఎడబాయను, జీవితాంతం కూడా సదాకాలం కూడా మీతో నేను ఉంటాను, ముదిమి వచ్చినంత వరకు కూడా నేను ఎత్తుకొని ఉంటానని చెప్పి ఆయన సెలవిచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దేవుడిని మించినటువంటి ప్రేమ ఎవరికి ఇచ్చినా సరే అది వ్యర్థమే, అది ఎందుకు పనికిరాదు. నువ్వు దేన్ని ప్రేమించు? నువ్వు డబ్బుని ప్రేమిస్తావా, స్నేహితుడు ప్రేమిస్తావా, తల్లిదండ్రులు ప్రేమిస్తావా, అన్నదమ్ములు ప్రేమిస్తావా? దేన్ని ప్రేమించాలి? అది వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం అతనికి మాత్రం ఇవ్వాలంట, అతనికి మాత్రమే. ఎందుకు? అతనిలో నుంచి మనం వచ్చాము, అతని ద్వారా తయారు చేయబడ్డాం, అతనిని బట్టి మనం ఇక్కడ జీవిస్తున్నాం, అతను ఇచ్చిన తిండి మనం తింటున్నాం, అతను ఇచ్చిన నీరు మనం త్రాగుతున్నాం, అతను ఇచ్చినటువంటి గాలి మనం పీలుస్తున్నాం, అతను ఇచ్చిన వెలుగు మనం అనుభవిస్తున్నాం. ఎందుకు మనం అతన్ని ప్రేమించకూడదు? రేపొద్దున చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్ని గుండం నుండి తప్పించబడి ఆయన మోక్ష రాజ్యానికి మనం చేరుకుంటాం. ఇన్ని ఫెసిలిటీస్ కల్పించినటువంటి అతనికి ఎందుకు మనం మనసు ఇవ్వకూడదు? ఎందుకు మనం ఆధారపడి ప్రేమించకూడదు? ఎందుకు అతని మాట ప్రకారం మనం తిరగకూడదు? ఎందుకు పుష్కలమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోకూడదు? అనేక మందికి ఎందుకు మనం వెలుగై ఉండకూడదు? అనేక మందికి మనం ఇచ్చు చేతులుగానే ఎందుకు ఉండకూడదు? ఇవుడి ఇవ్వబడును, ఇవ్వకపోతే ఏమీ లేదు, విత్తుడి కోయబడును, ఏమి లేదు వెతకపోతే. అతని మాటది. అతను ప్రేమించే వారందరూ కూడా అతని మాట ప్రకారంగా కొనసాగుతారంట. అందుకనే వారు ధనాభివృద్ధి కలిగి ఉంటారంట, వారు ఆనంద అభివృద్ధి కలిగి ఉంటారంట, వారు ఆయుష్ అభివృద్ధి కలిగి ఉంటారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఆయన ప్రేమించాలి. అతనికి దక్కని ప్రేమ ఇంకెవరికి దక్కనివ్వడు ఆయన. నాకు దక్కని మహిమ, నాకు దక్కని ప్రేమ ఎవరికి నేను దక్కనివ్వని నిలిచాడు ఆయన నిర్మోహమాటంగా. ఎందుకంటే అతను స్వార్థపరుడు అంటే అతని పిల్లలు అతన్నే చూడాలి, అతని పిల్లలు అతని మాటే వినాలి, అతని పిల్లలు అతని చెయ్యే పట్టుకోవాలి. చూడండి ప్రేమికులు, నా భార్య నా మాటే వినాలి, నా వైపే చూడాలి, ఎవరు తను చూడకూడదు, తను ఎవరి వైపు చూడకూడదు, నా వైపే చూడాలి, నా మాటే వినాలని చెప్పి స్వార్థం అంటే ప్రేమ ఎక్కువ అవుతున్నప్పుడు స్వార్థం కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ప్రేమను బట్టి. ఒక్కోసారి ప్రేమ ముదిరితే అనుమానం కూడా వచ్చేస్తుంది, ఇంకా అనుమాన పిశాచులు తయారవుతారు మనుషులు. కానీ దేవుడు అలాంటివాడు కాదు, నిత్యం ఒకేలా ఉంటాడు. హల్లెలూయా. ఈ మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నాటించేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను కాక చేస్తున్నాములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్షి మనం విందాం. హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి వేలాదికలది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా చిన్నాన్నగారికి హెల్త్ బాగోలేదు. వాళ్ళ ఇంట్లో 15 రోజులుగా చాలా ఇబ్బంది పడిపోయారు హెల్త్ బాగోలేదని. హెల్త్ బాగోలేదంటే ఆ విషయాన్ని బయటికి చెప్పొద్దన్నారు. అందుకు మరి నేను చెప్పట్లేదు, వాళ్ళు అన్యులు, నేను దేవుని నమ్ముకున్నాను. వాళ్ళు హెల్త్ బాగోలేని కారణం చేత ప్రేయర్ రిక్వెస్ట్ కోరారు. యేసు ప్రభు ఆయన మమ్మల్ని కాపాడుతారనే ఒకే ఒక నమ్మకం మీద విశ్వాసంతో ప్రేయర్ రిక్వెస్ట్ కోరగా నేను యశస్రావు అయ్య గారికి ఫోన్ చేశాను. యశస్రావు అయ్య గారిని ఫోన్లో ప్రేయర్ చేయమని అడిగితే మా చిన్నాన్నగారికి ఫోన్ ఇచ్చాను. మా చిన్నాన్నగారికి ఫోన్లో ప్రేయర్ చేశారు, దేవుని మాటలు కొన్ని చెప్పారు. ప్రేయర్ చేస్తూ మీ చిన్నాన్నగారికి స్వస్థత కలిగిందమ్మా, స్వస్థత కలుగును గాక ఆమేనని ఫోన్లో ఒక పావుగంట సేపు ప్రార్థన చేశారు. మీ చిన్నాన్నగారికి కానీ పర్వాలేదు, క్లియర్ అయిపోయిందమ్మా అన్నారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశాము. ఆపరేషన్ విషయంలో అన్నిటి విషయంలో దేవుడు బాగా హెల్ప్ చేశారు. అది నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి వాళ్ళు చెప్పొద్దన్నారు కానీ నా మనసు అంగీకరించట్లేదు. క్యాన్సర్ స్టేజ్ 1లో ఉంది, స్టేజ్ 1 కూడా ఇప్పుడు లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది. పెద్ద ప్రేగులో ఉన్నటువంటి కణితిని తొలగించేశారు.
మొత్తం బయోప్సీకి పంపించారు, అన్నీ నార్మల్ అయిపోయి నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇదంతా యశస్రావయ్య గారు ప్రార్థన చేశారు. ఆయన రూపంలో ఆయనలో దేవుడు ఉన్నారేమో మరి తెలియదు. ఆయన ప్రార్థన చేయగానే ఏదంటే అదే జరుగుతుంది. నాకు కడుపుల నొప్పి అయితే కడుపుల నొప్పి తగ్గింది, మా వారికి కడుపుల నొప్పి అంటే కడుపుల నొప్పి తగ్గింది, మా పాప కీర్తనకి జ్వరం వస్తే 3 సార్లు సార్ ప్రేయర్ ద్వారా తగ్గింది. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడు. ఏదైనా దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొప్ప దైవజనుల్ని మాకు యేసుక్రీస్తు పరిచయం చేసి మా కుటుంబస్తులందరినీ, మా రక్త సంబంధికులందరినీ దేవుడు ఎల్లవెల్ల కాపాడుతూ ఆఖరి క్షణాలే అనుకున్నటువంటి మా చిన్నాన్నగారికి జీవం పోసి మా చిన్నాన్నగారిని బ్రతికించినందుకు దేవుని నామానికి వేలాదికలు వందనాలు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ జీసస్. యశస్రావయ్య గారికి మా యొక్క కృతజ్ఞతలు. ఆమేన్, ఆమేన్. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. జల తైలాలు పట్టుకున్నారు కదా, రైట్. తండ్రి దేవా, మీకే లెక్క మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా. జీవాధిపతినికి స్తోత్రాలు. ఇగో నా తండ్రి ప్రభా, ఆయన పట్టుకున్నటువంటి జల తైలాలు యేసు నామములో తండ్రి ప్రభా, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క కుమారుడైనటువంటి మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక, పరిశుద్ధ ప్రభావంతో నిండిపోవును గాక, పరిశుద్ధమైన శక్తి చేత నింపబడును గాక, పరలోకపు ఔషధంగా మార్చబడును గాక. అవి ఎక్కడ అప్లై చేసినప్పటికీ గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విజయం కలుగును గాక, గొప్ప కార్యం జరుగును గాక, గొప్ప అద్భుతం జరుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దురాత్మ చీకటి అంధకార శక్తులను కూడా విడిచిపెట్టి భమ్మని ఆజ్ఞాపిస్తున్నా. శరీరాన్ని అంటిపెట్టినటువంటి ప్రతి విధమైనటువంటి రోగములు, ప్రతి విధమైన వ్యాధులన్నీ కూడా యేసు నామములో విడిచిపెట్టి భమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఉద్యోగాలు లేనటువంటి వారి ఉద్యోగాలు, వివాహాలు లేనటువంటి వారి వివాహాలు అనుగ్రహింపబడిన గాక, దయచేయబడిన గాక. బిడ్డలు లేనటువంటి వారి గర్భాలు తెరవబడిన గాక యేసునామములో. దురాత్మ శక్తుల చేత పీడింపడుతున్నటువంటి వారందరికీ విడుదల కలుగును గాక యేసునామములో. సంపూర్ణమైన విడుదల కలుగును గాక యేసునామములో. తండ్రి, గొప్ప వెలుగు నీ ప్రజలందరి మీద ప్రకాశించను గాక, నీకు నీవుగా ప్రత్యక్షపరచుకుందు గాక. ఎవరెవరి మీద అయితే నీ యొక్క కాలింగ్ ఉందో తండ్రి, వారందరూ కూడా విడుదల పొందుకుందరు గాక యేసునామములో. ఎవరైతే విచారాలు, బెంగలు, బెగుళ్ళు, నిరాశ, నిస్పృహలతో నిండిపోయి ఉన్నారో వారందరూ కూడా సంతోషంతో ఎగిరి గంతులు వేయదురుగాక. గొప్ప అద్భుత కార్యం జరుగునుగాక. తండ్రి, ప్రార్థన వీళ్ళు జవాబిచ్చినందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఈ బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీని ఎంతమంది అయితే నడిపిస్తున్నారో, నడిపించబోతున్నారో, ఎంతమంది అయితే నా తన ప్రార్థన స్థలానికి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో, వారి వారి ద్వారా తండ్రి ప్రోత్సాహానికి మరి గురి చేస్తున్నావో, తన్ని ప్రేరేపిస్తున్నావో, వారందరూ కూడా 30 దింతలు 60 దింతలు 60 దింతలు 100 దింతలుగా ఫలమివ్వబడును గాక, దీవించబడును గాక. యేసునామములో పట్టుకున్నాడు జల తైలాలన్నీ కూడా దీవించబడును గాక. యేసయ్య నామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధ అంతర్యామి దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు ఎల్లవేళలా అనుగ్రహింపబడిన గాక, దీవించబడిన గాక. మహిమార్థ గొప్ప కార్యాలు జరిగించుకొని మహిమ పొందుకొని గాక. యేసయ్య నామానికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన సమర్పిస్తాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. Thank you.